వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. 5 రాష్ట్రాల ఎన్నికల రణం నిన్ననే ముగిసింది. ఇప్పుడు అందరి కళ్ళు మే 4న వెలువడే ఫలితాలపైనే. బెంగాల్ కోటపై కాష్ ఎజెండా ఎగురుతుందా, లేక దీదీ తన పట్టు నిలుపుకుంటున్నారా? కేరళలో ఎర్రకోటకు బీటలు పడ్డాయా? అస్సాం, పుదుచ్చేరిలో కమలం వికాసం ఖాయమేనా? అన్నిటికంటే ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ ప్రకంపనలు సృష్టిస్తున్నారా? ద్రవిడ కోటలో టీవీకే కింగ్ మేకర్ కాబోతుందా? ఎగ్జిట్ పోల్స్ లెక్కలు నిజమవుతాయా, లేక అసలైన రిజల్ట్ షాక్ ఇస్తుందా? ఇదే వాళ్ళ మన మెగా డిబేట్. ఇదే అంశం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చలసాని నరేంద్ర గారు, రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా మరొక రాజకీయ విశ్లేషకులు మూర్తి గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సంబంధించి తులా మధుసూదన్ రావు గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. నరేంద్ర గారు మీట్లో ఉన్నారా? చెప్పండి. రైట్. నరేంద్ర గారు, నిన్నటి వరకు ఈ ఎన్నికల రణం నిన్న సాయంత్రం ముగిసింది. కాకపోతే 6 గంటలకు ఎప్పుడైతే ఎన్నికల రణం ముగిసిద్దా అని ఉత్కంఠంగా ఎదురు చూశారు 5 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలతో పాటు మా యావత్ దేశం కూడా. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్స్ మీద ఆధారపడింది అన్నట్టు చూస్తున్నారు. కాబట్టి వాస్తవాలు ఎగ్జిట్ పోల్స్ అనేక సార్లు తలవనుకలు అయిపోయిన సందర్భాలు చూసాము. దానికి సంబంధించిన విషయంలో ఒక్కసారి అయినప్పటికీ కూడా ఎక్కడో కొంత ఎగ్జిట్ పోల్స్ మీద ఆధారపడ్డట్టు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. ఓవరాల్గా సరే అవి ఒకసారి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయి అబద్ధమవుతాయి పక్కన పెడితే, నిన్న వచ్చినట్టు ఎగ్జిట్ పోల్స్ మీద ప్రధానంగా చూసుకుంటే కొన్ని మార్పులు చేర్పులు చూస్తూ ఉన్నారు. కాకపోతే గతంలో అనుకున్నట్టుగానే ఈసారి కూడా రిజల్ట్స్ కంటిన్యూ అవుతాయని కొంతమంది అంటున్నారు. ఓవరాల్గా 5 రాష్ట్రాల మీద ఎగ్జిట్ పోల్స్ మీద మీ అభిప్రాయం? ఎగ్జిట్ పోల్స్ అనేవి కొన్ని రాష్ట్రాల్లో అంచనాలు తప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్ళంతా కూడా కొన్ని ప్రమాణాలు తీసుకుని ఆ ప్రమాణాల మేరకు వాళ్ళు పోల్ నిర్వహిస్తారు. ఈ రోజుల్లో ఇవాళ ఓటర్లు చాలా మంది ముందుగానే ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని బయటికి వ్యక్తం చేయకుండా మౌనంగా ఓటు వేసేటువంటి ప్రవృత్తి పెరగటంతో కొన్ని సందర్భాల్లో అనుకోకుండా అధికార యంత్రాంగం దుర్వినియోగం, ఎన్నికల కమిషనే ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ఆయుధంగా మారిన సమయంలో ఈ ఫలితాలు అనుకున్న విధంగా అంచనాల మేరకు ఉండకపోవచ్చు, అది వేరే విషయం. అయినప్పుడు కూడా ఈ ఒక సంకేతాన్ని, ఒక సూచనని, ఒక అవగాహన మనకు కలిగిస్తాయి. నిన్న చూసినటువంటి ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు ఒక పశ్చిమ బెంగాల్ విషయంలో తప్పితే మిగిలిన 4 రాష్ట్రాల విషయంలో కూడా దాదాపు ఏకాభిప్రాయం అన్ని పోల్స్ కూడా మనకి వ్యక్తం అవుతుంది. పశ్చిమ బెంగాల్లో దాదాపు కూడా ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఒక కేరళలో మాత్రం ప్రభుత్వం అధికార పార్టీ ఓటమి తప్పనిసరి అనేటువంటి ఒక సంకేతాలు మనకు ఏర్పాటు చేస్తున్నాయి. పుదుచ్చేరిలో కానీ, అస్సాంలో కానీ, తమిళనాడులో కానీ అధికార పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందనే విషయంలో ఒక సాధారణమైనటువంటి అభిప్రాయం మనకి అర్థమవుతుంది. అయితే బెంగాల్ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా అక్కడ మళ్ళీ ఉన్నటువంటి అధికార పార్టీ మమతా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేకపోలేదనేటువంటి సంకేతాలు కూడా మనకు వెళ్తున్నాయి. ఈ ఎన్నికల్లో మన ప్రధానమైనటువంటి ఒక పరిణామం ఏంటంటే 5 రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల కేంద్రంగా ఎన్నికల ప్రచారం జరిగినాయి. ముఖ్యమంత్రులు కేంద్రంగా అక్కడ ఎన్నికల సరళి ఇవాళ జరుగుతుంది. ఆ జయాపై విజయాలు గెలిచినా వాటి మీద కూడా ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉన్నాయి. కానీ జాతీయ స్థాయి నాయకుల యొక్క ప్రాధాన్యత, జాతీయ రాజకీయ పార్టీ యొక్క జాతీయ నాయకత్వం యొక్క ప్రాధాన్యత ఈ 5 రాష్ట్రాల్లో కూడా చెప్పుకోదగిన విధంగా లేదని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే అస్సాంలో అయితే మొత్తం ఎన్నికల ప్రచారం అక్కడ ఒక వ్యాఖ్యాత చెప్పారన్నమాట. అస్సాంలో పోటీ ఎవరి మధ్య, బీజేపీ కాంగ్రెస్ మధ్యన కాదు, తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ మధ్యను, హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ మధ్య. ఎందుకంటే దాదాపు 30 మంది ఇవాళ బీజేపీ అభ్యర్థులు కూడా నిన్న కాక మొన్న కాంగ్రెస్ నుంచి వచ్చి నిన్నటి వరకు బీజేపీ వాళ్ళు అవినీతి పరులుగా, అవినీతికి మారు పేర్లుగా ప్రచారం చేసిన నాయకులంతా కూడా ఇవాళ బీజేపీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ లో 2 వర్గాల మధ్య పోటీగానే దాన్ని చూస్తున్నారు. కాబట్టి అక్కడ మోడీ చారిష్మా కానీ, అయితే అమిత్ షా యొక్క చాణక్య నీతి కానీ అక్కడ ఎన్నికల మీద అలానే ప్రభావం లేదు. కేవలం ముఖ్యమంత్రి చుట్టూతోనే తిరుగుతుంది. ముఖ్యమంత్రి ఎత్తుగడలు అనే వ్యూహాలు మాత్రమే ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది సర్వత్రా అందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా కేరళలో
సిపిఎం పట్ల, సిపిఎం ఎల్ఈఎఫ్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వాళ్ళ యొక్క పనితీరు పట్ల మంచి అభిప్రాయం ఉన్నప్పుడు కూడా, సదభిప్రాయం ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఒక నరేంద్ర మోడీ లాగా ఒక ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నాడు, పార్టీ మీద ప్రభుత్వం మీద అదుపు చేసి అదుపు సంపాదించి మరో వేరే అందరి అభిప్రాయాలను పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అసంతృప్తి అటు సిపిఎం కేడర్లో అటు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాయి. కేవలం ముఖ్యమంత్రి పరిపాలన తీరుకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ లో ఇవాళ ఒక బలమైన నాయకుడు లేకపోయినప్పుడు కూడా, కాంగ్రెస్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా అక్కడ ఎల్ఈఎఫ్ ని ఓడించగలము అనేటువంటి ఒక ధీమాని వల్ల కాంగ్రెస్ లో అక్కడ ముఖ్యమంత్రి వల్లనే కలుగుతుంది అనే అభిప్రాయం ఉంది. అలాగే తమిళనాడులో కూడా అనేక మంది అనేక ఏఐడిఎంకే స్టాలిన్ వ్యతిరేక వర్గాలన్నింటినీ కూడా కలుపుకుని కూటమి ఏర్పాటు చేసిన బీజేపీ ప్రయత్నాలు అక్కడ ఫలించకపోవటం వలన మరొక స్టాలిన్ తను ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. తన తండ్రి సమయంలో కన్నా ఒక పటిష్టమైనటువంటి పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పుష్కలమైన ఆర్థిక వనరులు ఉన్నాయి. ఈ ప్రయత్నాల వీటి వలన తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా తట్టుకుని రాగలడు అనేటువంటి ఒక సంకేతాలు ఈనాడు ఏర్పాటు చేస్తున్నాయి. పుదుచ్చేరిలో కూడా మొత్తం అక్కడ ముఖ్యమంత్రి చుట్టూ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఆయన చుట్టూ ఆయన మీద ఆయన ప్రభావం వల్లనే, ఆయన యొక్క ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం వల్లనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆడ గెలిచినా ఓడినా కూడా వాళ్ళ ఎన్డీఏ తిరిగి వస్తుందంటే కేవలం ముఖ్యమంత్రిని చూసుకునే అక్కడ వస్తుంది. వాళ్ళ పశ్చిమ బెంగాల్లో కూడా ముఖ్యమంత్రి చుట్టూ ఎన్నికలు మొత్తం జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఓకే నరేంద్ర గారు, ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్రగౌడ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తర్వాత వస్తాను. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి రేవంత్ గారు, మిత్రులకు అందరికీ నమస్కారం. మెగా 9 టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. రామచంద్ర గారు చూశారు ఎగ్జిట్ పోల్స్, ఇక్కడ ఏంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఎక్కడ 5 రాష్ట్రాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ లో కనీసం ఆ పేరు చూద్దామని కనపడలేదు. ఎప్పటికప్పుడు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా రోజు గ్రాఫ్ అనేది ఆ బీజేపీ తర్వాత అక్కడ ఉన్న పార్టీల చుట్టూ తిరుగుతున్నాయి, కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనబట్టలేదు? నిన్న సరే జరిగిన ఎగ్జిట్ పోల్స్ మీద అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఈ రోజుల్లో అయినా సరే, పాత రోజుల్లో అయినా కానీ, ఇంతకు ముందు కూడా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా సీక్రెట్ గా ఉంటది ఓటు. ఎవరైనా విలేజ్ లోకి వచ్చి, పల్లెటూరులో వచ్చి పెద్ద మనిషిని అడిగితే నీకే ఓటు వేసినా అని చెప్తారు, కానీ ఎవరికి వేసినామని కూడా ఎప్పుడు కూడా చెప్పరు. అది సీక్రెట్ గా ఉంటది. కానీ ఎగ్జిట్ పోల్స్ ను కొద్దిగా నమ్మాల్సిన పరిస్థితి ఉంటది. అది అనుకోకుండా కూడా, అంటే వాళ్ళు చేసే షాంపిల్స్ ఏ రకంగా తీసుకునే దాన్ని బట్టి వాళ్ళను ప్రతి దగ్గర నుంచి తీసుకొని వస్తుంటారు. దాన్ని బట్టి డిఫరెన్స్ గా ఉంటది. ఇక్కడ అధికారంలో ఏమైతుందంటే, అధికారము, డబ్బు, కొన్ని శక్తులతోని కూడా కొద్దిగా డిఫరెన్స్ గా అవుతుంది, మారుతుంది. నేను ఇక్కడ మీ సమక్షంలో ఒప్పుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని కొద్దిగా వీక్ చేయడానికి అన్ని వర్గాల వాళ్ళు కూడా చేస్తున్నారు. డబ్బు అనుకోండి, అధికారం అనుకోండి, అధికార వ్యవస్థలు అనుకోండి, అన్ని కూడా చేస్తున్నారు. అవి జరుగుతుంది. ఏది ఏమైనా కానీ మార్పు అనేది సహజంగా ఉంటది. ఇప్పటి వరకు ఉన్నా లేకున్నా భవిష్యత్తులో మార్పు జరుగుతుంది. ఇక్కడ అస్సాం అయినా, పుదుచ్చేరి అయినా కానీ, ఎక్కడ చూసుకున్నా కానీ అస్సాంలో కూడా ఉన్న వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళు అంటే వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉండి, వాళ్ళ మీద అన్ని రకాలుగా ఆరోపణలు ఉన్న తర్వాత కూడా ముఖ్యమంత్రితో సహా వాళ్ళు పార్టీ మారడం జరిగింది. వాళ్ళు 30-40% ఇక్కడ నుంచి అక్కడ పోయిన వాళ్ళే, కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే. దాంట్లో కూడా మేము చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదు. దాంట్లో అస్సాంలో అయితే ఆ రకంగా ఉండే, పుదుచ్చేరిలో కూడా ప్రతి దగ్గర కూడా అదే ఉండే. ఇప్పుడు తమిళనాడులో చూస్తే, తమిళనాడులో స్టాలిన్ కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నాడు, దాన్ని బట్టి కూడా అది డిఫరెన్స్ అవుతుండొచ్చు. కేరళలో కూడా కొద్ది ఛాయిసెస్ ఉంటుండొచ్చు. అది మరి అట్లనే వెస్ట్ బెంగాల్ లో కూడా ఇప్పుడు నిజాన్ని చెప్తే బీజేపీ తర్వాత అతను కాంగ్రెస్ మధ్యలోనే ఉందని అంటున్నారు. దాన్ని చూడాల్సింది. అస్సాంలో మాత్రం ఎన్డీఏ పై అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. దాంట్లో కూడా నమ్మాల్సింది కాంగ్రెస్ కు తక్కువ వస్తున్నాయి అనేది రకంగా అన్ని వర్గాల వాళ్ళు అన్ని కూడా చెప్తున్నాయి. దాంట్లో అయితే నిజానికి కూడా నమ్మాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉందా అంటే ఎలక్షన్ల ముందు అనుకోండి, అంతకు ముందు అయినా కానీ కాంగ్రెస్ కు ఉన్న బలమైన నాయకులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ నుంచి పోయిన అతనే. దాంట్లో ఏ రకంగా చెప్పాల్సింది ఏం లేదు. వాళ్ళు కూడా ఆరోపణలతో ఏమైతుందంటే, ధనబలం అనుకోండి, అధికారం అనుకోండి, ఈడీలు అనుకోండి, సిబిఐ అన్ని పెట్టుకొని అన్నింటిని కూడా ఉపయోగించుకుంటూ కూడా మార్పు తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో ఒప్పుకోవాల్సింది. కేరళలో మాత్రం యూడీఎఫ్ అధికారం అని అంటున్నారు. దాంట్లో కూడా చెప్పలేము.
యూడిఎఫ్ వస్తుందా, యూడిఎఫ్ కు 69 సీట్లు వస్తున్నాయంటే ఎల్డీఎఫ్ 64 సీట్లు వస్తుంది, బీజేపీకి 7 సీట్లు వస్తున్నాయని అన్ని ఈ రకాల ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరుగుతుంది. ఆ కేరళలో కూడా కొద్దిగా అటు ఇటు వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి. అంటే 100% కూడా మనము ఎగ్జిట్ పోల్ నమ్మాల్సిన అవసరం లేదు. అదే తమిళనాడులో కూడా డిఎంకేకు మెజారిటీ వస్తాయని అన్ని రకాలుగా చెప్తున్నారు, కానీ చెప్పలేము. ఒక్కొక్కసారి అటు ఇటు కూడా కావచ్చు. డిఎంకేకు తర్వాత టీవీకే ఇప్పుడు వచ్చిన విజయ్ వాళ్ళది కూడా ఉంటుండొచ్చు, చెప్పలేము. అన్న డిఎంకేది కూడా కొద్దిగా ఉంటుండొచ్చు. దాంట్లో ప్రాబ్లం అంటే వాళ్ళు కూడా 50 సీట్ల వరకు వస్తుండొచ్చు అంటారు. దీంట్లో కీలకంగా విజయ్ టీవీకే వాళ్ళది అంటే సీఎం నిర్ణయించే అధికారం ఆయనకు వస్తుండొచ్చు. అంటే కొత్త దానికి కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుండొచ్చు, ఎట్లయినా అధికారంలో ఉన్న దానికి అపోజిట్ వచ్చి. ఏదేమైనా కానీ స్టాలిన్ కొద్దిగా స్టాండర్డ్ గా అంటే గట్టిగానే ప్రయత్నం చేసిండు, అక్కడ ఉంటుండొచ్చు. అదే రకంగా తమిళనాడులో కూడా ఏదంటే ఉన్న ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉన్న 15 సంవత్సరాల నుంచి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కూడా ఛాయిసెస్ ఉన్నాయని అంటున్నారు, చెప్పలేము. దీంట్లో కూడా కొన్ని బీజేపీ కూడా కొద్దిగా ఉనికిని చాటుకుంటున్నాయని అంటే వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మేము అంటే ఈ 2-3 నెలలు 6 నెలల నుంచి చూస్తున్నాము. బీజేపీ నాయకత్వం అనుకోండి, వాళ్ళు అనేక ధన ప్రభావం అనుకోండి, నాయకత్వం అనుకోండి, అన్ని రకాల అంగులను కూడా ఈ 5 రాష్ట్రాల్లో ఉపయోగించడం జరిగింది. 5 రాష్ట్రాలకు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కు కొద్దిగా మైనస్ గానే ఉంటుండొచ్చు. కేరళ ఒకటి ఛాయిసెస్ ఉన్నాయి, అట్లనే వెస్ట్ బెంగాల్ లో కూడా కొద్దిగా నార్మల్ గా వస్తుండొచ్చు, తమిళనాడులో కూడా కొన్ని వస్తుండొచ్చు అని అంటున్నారు, అస్సాంలో కూడా కొద్దిగా ఉంటుండొచ్చు, అదే పుదుచ్చేరిలో కూడా మామూలుగానే ఉంటుండొచ్చు. ఏదేమైనా కానీ ఇక్కడ ఏమైతుందంటే పరిస్థితి, అధికారము, బలము, డబ్బు అనేది నడుస్తుంది. దాన్ని బట్టి కూడా మార్పు జరుగుతుంది. బీజేపీ కొద్దిగా పుంజుకుంటుందని కూడా చెప్పగలుగుతాం. ఏదేమైనా కానీ లోకల్ స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని బట్టి కూడా నాయకులను మార్చుకుని అంటే ఎప్పుడు శాశ్వతంగా మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పటి వరకు మాకు తెలిసి అంటే మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళు వలసగా వేరే పార్టీలకు పోయిన వాళ్ళు ఉన్నారు. దాని వాళ్ళ ప్రభావం ఏ రకంగా ఉంటుందో చూడాల్సింది ఉంది. నాయకత్వంలో కూడా కొద్ది ఇబ్బంది కూడా జరుగుతుంది, దాన్ని మార్పు చేర్పులో జరుగుతుండొచ్చు. ఈ 5 రాష్ట్రాల మీద మేము ఎక్కువ ఆశ పెట్టకపోకుండా కానీ కొన్ని స్థానికంగా మేము ఇండియా కూటమి మాత్రం బలంగా వస్తుండొచ్చు అని ఆశిస్తున్నాము. ఇండియా కూటమిది ఎందుకంటే ఈ 5 రాష్ట్రాలను బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా డిఫరెన్స్ అంటే మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మార్పులు జరిగి ఏమైనా ఛాయిసెస్ ఉంటాయని ఆశ ఉంది, కానీ ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంది. మాత్రం ఏది ఏమైనా కానీ మేము న్యాయంగా అడగడం ఏంటంటే అందరు కూడా సమానంగా ఉండాలి. దీంట్లో ఇబ్బందికరంగా కొన్ని జరుగుతున్నాయి. న్యాయపరంగా ఏమనుకోండి మనము దీంట్లో కొన్ని ఇబ్బందులు ఏ రకంగా జరుగుతున్నాయంటే అధికార బలంతో కూడా బాగా మార్పులు జరుగుతున్నాయి అనేది కొద్దిగా తెలుస్తున్నది. దాన్ని బట్టి మనం నిర్ణయం అనేది తర్వాత చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ ఆశించడం అనేది సహజంగా ఉన్నది. ఏదేమైనా కానీ ప్రజాస్వామ్యం గెలవాలి, ప్రజాస్వామ్యంలో అందరికి న్యాయం జరగాలి. ప్రజాస్వామ్యాన్ని ఏ రిజల్ట్ వచ్చినా ఏది వచ్చినా మేము ఆశీర్వదించి తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు ఏ రిజల్ట్ వచ్చినా ఏ రకంగా వచ్చినా కానీ స్వాగతం ఫైనల్ మాత్రం కాదని చెప్పగలుగుతున్నాం సార్. ఓకే రామచంద్ర గారు. మూర్తి గారు, గుడ్ ఈవినింగ్. మూర్తి గారు, ఎగ్జిట్ పోల్స్ మీద అభిప్రాయం ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ని మనం అవి పూర్తిగా 100% అవే రిజల్ట్ గుద్దినట్టుగా వస్తుంది అని మనం అనుకోలేము. కారణం ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ చేసిన ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పార్టీల చేతులు ఉండి ఆ రకంగా కొంత ఆ రిజల్ట్ వచ్చే వరకు ఆ పర్సంటేజెస్ని వాళ్ళు అనుకున్న వాళ్ళకి కల్పించవచ్చు. అందుకనే వేరియేషన్స్ బాగా కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో ఒక 6 ప్లాట్ఫామ్స్ ఉంటే అందులో ఒక ప్లాట్ఫాము టీవీకే విజయం సాధిస్తుంది అని చెప్పేశారు. అలాగే ఒక ప్లాట్ఫామ్ అన్నా డిఎంకే అని ఉన్నారు. మిగతావి 4 ప్లాట్ఫామ్స్ కూడా డిఎంకేకే పట్టం కడతారు అని చెప్పి యొక్క సర్వేలో చెప్పారు. ఇక్కడ మనం ఏ రాష్ట్రంలో ఏ నినాదం ముందుకెళ్ళింది అనే దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ కార్డ్ ఏంటంటే
అక్కడ ఒక రాక్షస పాలన జరుగుతున్నది. హిందూ వ్యతిరేక పరిపాలకులు ఉన్నారు అనే వాదాన్ని చాలా ముందుకు తీసుకొచ్చింది. దానికి తోడుగా అన్నాడీఎంకే తోటి పొత్తు పెట్టుకుంది. అంటే ఇక్కడ మతపరమైన విద్వేషాలని ముందుకు తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేసింది అనేది మనకి ప్రచారంలో మనం గమనిస్తాం. అదే సందర్భంలో స్టాలిన్ వాళ్ళు వేసిన పథకాలు, ఆయన ప్రజల్లో ఉండడము, ఇది కొంతవరకు ప్రభుత్వ వ్యతిరేకతని తగ్గిస్తుంది. అది ఏ మేరకు తగ్గిస్తుంది అంటే అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా మూడో విషయం ఏంటంటే విజయ్, ఆ టీవీకే పార్టీ అధినేత, ఆయన చరిష్మా కలిగిన ఒక హీరో, అందులో నో డౌట్. ముఖ్యంగా యూత్ యొక్క ఓట్లని చీల్చాడు అనేది ఒక వాదన ఉన్నది. ఆ చీల్చినప్పుడు అది అన్నాడీఎంకే వైపు ఉన్న యూత్ ని ఎంతవరకు ఆయన తీసుకోగలిగాడు, అట్లాగే ప్రభుత్వం స్టాలిన్ సంబంధించిన ఆ డిఎంకే యూత్ ని ఎంతవరకు తీసుకోగలిగాడు అనేది బేసిక్ గా మనకి ఉంటుంది. ఒక యాక్సిస్ మై ఇండియా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆయన్ని థర్డ్ ప్లేస్ లోనే ఉంచారు. ఆ థర్డ్ ప్లేస్ లో ఉంచినప్పుడు వాళ్ళు ఆయనకు వచ్చిన సీట్లు చూస్తే అందరూ దగ్గరగానే మ్యాక్సిమం ఒక 18 నుంచి 24 నుంచి మినిమం ఒక 10 సీట్ల వరకైనా ఆయనకు వస్తాయని చెప్పారు. సో ఇట్లా నలుగురు చెప్పిన, 4 ప్లాట్ఫామ్ చెప్పిన ఈ అంచనాయే కనుక నిజమైతే ఖచ్చితంగా డిఎంకే తిరిగి అధికారంలోకి వస్తుంది. రెండోది ఆ హిందుత్వ ఆ స్లోగన్, ఆ పోలరైజేషన్ ఏ మేరకు బీజేపీ చేయగలిగింది అనేది కూడా అది మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే మహిళా బిల్లుకి వ్యతిరేకంగా విపక్షాలు ప్రయత్నించాయనేది ఆ వాదన, ఆ నెరేషన్ అనేది ఏ రాష్ట్రంలో కూడా పనిచేయలేదు. కారణం ఏంటంటే మహిళా బిల్లు ఆల్రెడీ అది ఏకగ్రీవంగా మొత్తం పార్లమెంట్ అంగీకరించింది. దాన్ని అమలు చేయడమే, దాన్ని మన డీలిమిటేషన్ తోటి లింక్ పెట్టి ద్రోహం చేసింది అనే నెరేషన్ బీజేపీ నుంచి వచ్చినా కూడా అది పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి తమిళనాడులో 4 ప్లాట్ఫామ్స్ ఇస్తున్న ఎనాలిసిస్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే డిఎంకేకే మగ్గు ఉంది, ప్రతిపక్షంగా విపక్షంగా అన్నాడీఎంకే వస్తుంది అనేది. రెండోది ఏంటంటే ఈ రోజుని దక్షిణ భారతదేశంలో ఈ డీలిమిటేషన్ వల్ల జరిగే అనర్థాలని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది తమిళనాడులో. అందుకని సౌత్ లో బీజేపీ యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా మరొక దక్షిణాది రాష్ట్రంలో ఉన్న కేరళలో విచిత్రం ఏంటంటే అక్కడ యూడిఎఫ్ బలం గతంలోనే 40 వరకు ఉందండి వాళ్ళది. అంటే క్రిస్టియన్ మైనారిటీ కానీ, లేకపోతే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మైనారిటీస్, అంటే మైనారిటీస్ ప్రధానంగా వీళ్ళ యూడిఎఫ్ లో ఉన్నారు. అది 49% ఉంది. 49 ఉన్నా కూడా విజయం తీసుకున్న లైన్ బట్టి, అంటే ప్రభుత్వ సానుకూల పరిస్థితులు, విజయం ఎంత ఇదిగా చేశాడంటే వాళ్ళకి అయ్యప్ప అది దేవాలయంలో మహిళల ఇష్యూ ఒకటి పెద్దగా ముందుకు బీజేపీ తీసుకొచ్చింది అక్కడ. అదేవిధంగా అక్కడ మనకి వరదలు చూసాం, అలాగే కరోనా చూసాం. ఇన్ని అవాంతరాలు ఉన్నా కూడా అక్కడ విజయం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళగలిగాడు. అందుకనే థంపింగ్ మెజారిటీతో లాస్ట్ ఎన్నికల్లో 40% యూడిఎఫ్ ఉన్నా ఎల్డిఎఫ్ఏ అక్కడ రాగలిగింది. అయితే ఇప్పుడు సినారియో ఏంటంటే గమనించాల్సింది, అక్కడ 16% బీజేపీకి. మన పార్లమెంట్ ఎన్నికల్ని ఒకసారి పరిశీలిస్తే 16% బీజేపీకి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అంటే ముఖ్యంగా లెఫ్ట్ ఫ్రంట్ లో ఉన్న సిపిఐ, అదే విధంగా బలహీనపడ్డాయి. అందుకని ఖచ్చితంగా అక్కడ యూడిఎఫ్ కి ఛాన్స్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక వెస్ట్ బెంగాల్ దగ్గరికి వచ్చేసరికి పూర్తి బంగ్లాదేశ్ వ్యతిరేకంగా, ఆ పోలరైజేషన్ వ్యతిరేకంగా హిందుత్వ కార్డ్ అనేది అక్కడ బీజేపీ ప్లే చేసింది. అందుకని అక్కడ ఉన్న
ఎనాలిసిస్ 2 ప్లాట్ఫామ్స్ మన తృణమూలకి ఇస్తే 2 ప్లాట్ఫామ్స్ బీజేపీకి Right. ఇచ్చి Right. ఒకళ్ళు హంగు కూడా రావచ్చు అని అంటున్నారు. సో ఇవన్నీ మనకి 4th మేలో రోజుని మనకి వాస్తవంగా Right. ఎగ్జాక్ట్ గా మారుతుంది అనేది నాకు తెలుస్తుంది. మధుసూదనరావు గారు, ఈసారి బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురుతుందా లేక దీది ఎప్పటిలాగానే తన పట్టు నిలుపుకుంటుందా, ఏమంటారు? నమస్తే అండి అందరికి, ప్యానెల్ లో ఉన్న అందరి మిత్రులకి. వెస్ట్ బెంగాల్లో ఈ వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసినట్టయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ టీఎంసీకి అనుకూలంగా అవకాశంగా కనబడుతున్నాయి. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఎన్నికల వాటికి సంబంధించినటువంటి లోతుగా పరిశీలించినట్లయితే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ యొక్క వ్యతిరేకత, యాంటీ ఇంకంపెన్సీ, దాని ఇన్ని రోజుల నుంచి పరిపాలిస్తున్న దాని వ్యతిరేకత, అక్కడ జరిగినటువంటి చిట్ ఫండ్స్ సంబంధించినటువంటి స్కామ్స్ కావచ్చు, ఒక డాక్టర్ మీద జరిగిన అత్యాచారము దేశాన్ని మొత్తం కూడా తెలిపేసినటువంటి పరిస్థితి, అదే కాకుండా అక్కడ మెజారిటీ ప్రజలైన హిందువుల మీద బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ దాడులు, లూటీలు, దహనాలు, అత్యాచారాలు, ఇవన్నిటి ప్రభావం కూడా వెరసి యొక్క ఎన్నికల మీద ప్రధానంగా పడుతూ ఉన్నది. ఇదే కాకుండా సార్ ఇప్పుడు ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి ఈ ఓటింగ్ లో కూడా చాలా ఓట్లు, దాదాపు 90 లక్షల ఓట్లు, 1 కోటి ఓట్లు తీసేసినట్టు, డిలే చేసినట్టుగా వార్తలు ఉన్నాయి మన దగ్గర. ఆ ఓట్ల ప్రభావం కూడా అవన్నీ కూడా గతంలో తృణమూల్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు అవన్నీ కూడా ఇప్పుడు భాజపాకి, అంటే అవి పోయిన తర్వాత బీజేపీకి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కొంత ఆత్మ సాక్షికి సంబంధించినటువంటి ఈ యొక్క సర్వే రిపోర్ట్ ప్రకారంగా తృణమూల్ కాంగ్రెస్ కు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే తృణమూల్ కాంగ్రెస్ కు అవకాశాలు ఉన్నాయని చెప్పి 294 సీట్లున్న తృణమూల్ కాంగ్రెస్ లో 148 సీట్లు రావాలి. కానీ ఇక్కడ 172 నుంచి 190 వరకు తృణమూల్ కాంగ్రెస్ కు వస్తాయి, 122 నుంచి 130 వరకు భాజపాకు రావచ్చు అని చెప్పి వాళ్ళు సర్వే చేశారు. కానీ అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఈ యొక్క ఎలక్షన్ ఓటు 92% జరిగిన ఈ యొక్క ఈ పోలింగ్ సరళి మనం చూసినట్టయితే గతంలో 82% ఉండే, ఇప్పుడు 92 ఉండే. ఇందులో మనం దాదాపు 90 లక్షల ఓట్లు డిలే చేయడం అనేది జరిగింది. 90 లక్షల ఓట్లు పోయినవి ఈ 82ది 92% కి వచ్చింది. ఈ ఓటు ఎవరి పోయినాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఎవరి చీలినాయి అనేది ఇంపార్టెంట్. చాలా తక్కువ సంఖ్యలో చాలా ఏరియాస్ లో ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ తో లాస్ట్ టైం ఓడిపోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఒక మిరాకిల్ జరిగేటువంటి అవకాశం కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ ఉన్నది. అక్కడ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, ప్రముఖులంతా కూడా మంచి టాప్ లీడర్స్ అంతా, బీజేపీ టాప్ లీడర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ ప్రభావం కూడా ఎన్నికల మీద పెద్ద ఎత్తున పడ్డది. బట్ ఈ బంగ్లాదేశ్ నుంచి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఆ రాష్ట్రాన్ని రక్షించుకోవాలనే ఆలోచన అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కూడా, కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ కూడా గతంలో కాంగ్రెస్ అటు వెళ్ళినటువంటి ఆ ఓటింగ్ కూడా ఇవాళ బీజేపీ వైపు, కమ్యూనిస్టులు కూడా మమతా బెనర్జీకి చెక్ పెట్టడానికి వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా బీజేపీ వైపు మళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి అంటే నువ్వా నేనా అనేటువంటి పరిస్థితిలో వెస్ట్ బెంగాల్ ఉన్నది. తృణమూల్ కాంగ్రెస్ కు ఆశించిన రీతిలో అంత అవుట్ రైడ్ గా అయితే విజయం కనబడతలేదు. ఖచ్చితంగా బీజేపీకి అవకాశాలు మెండుగా ఉన్నాయి, కొంతవరకు అంటే అవకాశాలు ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. చెప్పలేము అది, అంటే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ప్రకారంగా మనము అవుట్ రైడ్ చెప్పలేము. ఇంకా కొంత సమూహానికి సంబంధించినటువంటి దాంట్లో సర్వే జరుగుతుంది కాబట్టి ఆ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకొని ఎప్పుడు కూడా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, అవసరమే. కానీ ఇప్పుడు లోతుగా ఈ యొక్క అంశాలన్నీ కూడా మనం చిట్ ఫండ్స్ సంబంధించి కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత కావచ్చు, గిరిజన ప్రాంతాలలో తృణమూల్ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా సరళి ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ మీద యాంటీ ఇన్కంబెన్స్ అంతా కూడా బీజేపీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని అటు ఇటుగా మనం చెప్పవచ్చు. ఇంకోటి అస్సాంకు సంబంధించినటువంటి అర్థం చూసినట్టయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా ఎన్నికల ముందట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మార్చడం అనేది జరిగింది. ఇంకోటి హేమంత్ విశ్వాస్ కూడా వారు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గతంలో ఉండే, ఇప్పుడు కూడా వస్తే వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈశాన్య ప్రాంతంలో పెద్ద రాష్ట్రం కాబట్టి మోడల్ గా అస్సాం అనేది ముందుకు పోతున్నటువంటి సందర్భం. అక్కడ కూడా బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి వలసలు ఉన్నవి. అక్కడ ఎన్ఆర్సీ కావచ్చు, సిఏ ఇవి పెద్ద ఎత్తున అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోనే ఒక మోడల్ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో అక్కడ దాదాపుగా అస్సాంకి సంబంధించి బీజేపీ యొక్క
ఉద్యోగం ఖరారైంది. అక్కడ ఉన్నటువంటి సీట్లు అస్సాంకి సంబంధించి 234లో 126 సీట్ల వరకు కూడా రావచ్చు అనేటువంటి అంచనాలు Right, కనబడుతున్నాయి. ఓకే ఓకే 56 మధ్యలో వస్తాయని కూడా ఎగ్జిట్ పోల్ చెప్తుంది. అది దాదాపు బీజేపీ ఖరారైంది. మధుసూదన్ అస్సాం గురించి ఖాతాలో పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అస్సాం పుదుచ్చేరి గురించి మళ్ళీ మాట్లాడదాం, డిస్కస్ చేద్దామండి. నరేంద్ర గారు ఈరోజు మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మే 4న ఏదైతే కౌంటింగ్ జరిగే రోజున, ఎన్నికల ఫలితాలు వెలువడే రోజున మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ రాష్ట్రంలో వాళ్ళ కార్యకర్తలందరికీ, పార్టీ కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు. ఎందుకంటే కౌంటింగ్లో తారుమారయ్యే అవకాశం ఉంది, ఫలితాలను తారుమారు చేస్తారు కాబట్టి, ముఖ్యంగా తన నియోజకవర్గం గురించి మాట్లాడారు. అక్కడ తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి నేను గట్టిగా నిలబడతాను, ఆ రోజు మాత్రం అడ్డంగా కూర్చుంటానంటూ మాట్లాడారు. రాష్ట్రంలో నా పార్టీ కార్యకర్తలందరూ కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటూ పిలుపునిచ్చారు. ఏంది ఆమెకు అంత ముందుగానే హెచ్చరికలు ఎలా అందిని? వాస్తవంగా ఆమె యొక్క నియోజకవర్గంలో ఎన్నికల రోజు కూడా చివరి రెండో దశ ఎన్నికలప్పుడు కూడా చాలా హంగామా నడిచింది. ఒక రకంగా చెప్తే కొన్ని బూత్లో కూడా రీపోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా కనబడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? అలాంటి అవకాశం ఉందంటారా దేశంలో? అంటే అక్కడ మొత్తం ఎన్నికల కమిషన్ కానీ, కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కానీ వెస్ట్ బెంగాల్ మీద దృష్టి కేంద్రీకరించి అక్కడ ఒక వాళ్ళకి నమ్మకమైన అధికారిని ఎన్నికల సమయంలో గవర్నర్గా మార్చి ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ మొత్తం దృష్టి కేంద్రించి 3 లక్షల మంది పోలీసుల్ని అక్కడ సమీకరించి ఒక భయంకరమైన వాతావరణం అయితే సృష్టించారు. 90 లక్షల ఓట్లని తీసివేశారు. దాంట్లో 60 లక్షల ఓటర్ని కేవలము అనుమానాస్పదమైనటువంటి దాని మీద ఎలాంటి వ్యాలిడేషన్ లేకుండా, అసలు దేశంలో ఇంతవరకు ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఆ పేరుతో ఎవరు ఓటు తీసేయలేదు. తీసేసి దాని మీద ఎందుకంటే ఒకే ఇంట్లో 30-20 సంవత్సరాలు ఉంటుంటే తండ్రి పేరు నుంచి తల్లి పేరు తీసేయటం, కొడుకు పేరు నుంచి తండ్రి పేరు తీసేయటం, ఇదంతా ఇష్టం వచ్చినట్టు ఎన్నికల కమిషన్ వ్యవహరించి ప్రజాస్వామ్యం మూలమైనటువంటి ఓటు హక్కునేని కాలదన్ని ప్రజాస్వామ్య మూల సూత్రాలనే కాలదన్నే విధంగా వ్యవహరించారు. అందుకనే ఎవరికైనా భయాలు ఉన్నాయి, అక్కడ అసలు ఏమైనా చేయవచ్చు అన్నట్టు ఉన్నాయి. అయితే అక్కడ ప్రజాక్షేత్రంలో బీజేపీకి బలమైన నాయకులు లేకపోవటం, బీజేపీ తీసుకొచ్చినటువంటి ఓట్ల తొలగింపు ఆ పార్టీకే ఒక విధంగా శాపంగా మారటం. ఎందుకంటే పౌరసత్వం ఇస్తానని హామీ పొంది గత ఎన్నికల్లో మొక్కుమ్మడిగా ఓటు వేసుకున్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి ఎస్సీలైనటువంటి మహతవాళ్ళకి ఇవాళ మీరు అసలు చొరబాటుదారులు అనే పేరుతో వాళ్ళ ఓట్లను తీసేయటంతో వాళ్ళంతా కూడా మమ్మల్ని ఈ పార్టీ ద్రోహం చేసిందని వాళ్ళంతా తిరుగుబాటు చేసేటువంటి ధోరణి ఉంది. ఆ విధంగా బీజేపీ స్వయంకృపాల వలన ఇవాళ అనేక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇదంతా దాంట్లో ఒక ఘర్షణపూరితమైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో చూసాం, అసలు సీనియర్ ఆఫీసర్లని, కలెక్టర్లని, ఎస్పీలని ఇష్టం వచ్చేటట్టు మార్చేసి ఎన్కౌంటర్ స్పెషలిస్టులను పట్టుకొచ్చి పోలింగ్ రోజున అర్థంగా చేసి ఏంటి అసలు అక్కడ ఓటర్లని ఒక టెర్రరిస్టులుగా పరిగిస్తున్నారా అంటే అనుమానం అరవింద్ కేజ్రీవాల్ చేస్తారు. ఇటువంటి వాతావరణంతో అటువంటి భయాలు వచ్చు. అయితే ఇవాళ పశ్చిమ బెంగాల్ ఫలితాల గురించి బీజేపీ గెలిచిన, టీఎంసీ గెలిచినా కూడా ఆ రెండు పార్టీలు పెద్దగా, బీజేపీ గెలిచినా కూడా ఒక రాష్ట్రం వస్తుంది, జాతీయ స్థాయిలో ఆ పార్టీ గొప్ప ఒరిగేది. కానీ కాంగ్రెస్ ఎక్కువగా ఈ ఫలితాల గురించి ఇవాళ ఒక భయపడేటువంటి పరిస్థితి ఉంది. మమతా బెనర్జీ మాట చెప్పారు, ఇక్కడ గెలిచిన తర్వాత వచ్చి నేను ఢిల్లీలో కూర్చుంటానని. రాహుల్ గాంధీ మీద ఇండియా కూటమిలో అన్ని పార్టీల యొక్క విశ్వాసం సన్నగిల్లిపోతుంది. మమతా బెనర్జీకి మద్దతుగా ఇవాళ అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి వాళ్ళంతా వచ్చారు క్షేత్రస్థాయిలోకి, తమిళనాడు ముఖ్యమంత్రి, వీళ్ళంతా కలిసి ఇవాళ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒక కూటమి ఏర్పాటుకి ప్రయత్నాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవాళ మమతా బెనర్జీ 4వ ముఖ్యమంత్రి కావటం ఒక విధంగా రాహుల్ గాంధీ నాయకత్వానికి కాంగ్రెస్కి సవాలుగా మారే అవకాశం ఉంది. మమతా బెనర్జీ అధికారులు ఉన్నా లేకపోయినా కూడా వీధి పోరాటాలకి ప్రసిద్ధి చెందింది. ప్రజల మధ్య ఇవాళ కూడా ఎటువంటి మచ్చలేని దేశంలో, ఎటువంటి వ్యక్తిగతంగా మచ్చలేని ఏకైక నాయకురాలు రాజకీయ నాయకురాలు ఆమె. ఇవాళ కూడా స్లిప్పర్స్ వేసుకొని ప్రజల మధ్య ముఖ్యమంత్రిగా ఉంటూ స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగలే ధైర్యశాలి ఆమె నిజంగా. కాబట్టి ఆమె అధికారం లేకపోయినా కూడా ఆమె రాజకీయాలు కొనసాగించగలదు. మనం రామచంద్ర గౌడ్ గారికి వెళ్తాం. రామచంద్ర గారు నమస్తే అండి. రామచంద్ర గారు, వాస్తవంగా మాట్లాడుకుంటే
ఒక పక్క బెంగాల్లో ఇందాక చెప్పినట్టు బీజేపీ అధిష్టానంలో ఎవరెవరైతే మా హేమాహేమిలు ఉన్నారో పశ్చిమ బెంగాల్లో వాలిపోయి దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మమతా బెనర్జీని ఈసారి ఎలాగైనా సరే ఆమె కంచుకోట నుంచి ఆమె దించేయాలని అంత ప్రతిష్టం తీసుకుంటే ఎక్కడో అనుకున్నంత రేంజ్గా లేకుండా ఎందుకు కాంగ్రెస్ పార్టీ తగినంత ప్రచారం ఎందుకు చేయలేదాడా? అంటే మమతా బెనర్జీ కోసం ప్రచారం చేయమని కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా అంత ధీటుగా ఎందుకు అక్కడ కావాల్సినంతగా ప్రతిపక్ష పార్టీగా పోరాడలేకపోయింది? ఏదో పై స్టేట్మెంట్లతో ఎందుకు సరిపెట్టారు రాహుల్ గాంధీ అంటే ఏమంటారు? యాక్చువల్గా ఇండైరెక్ట్ గా మా దీనికి సపోర్ట్ చేసినట్టే ఒక రకంగా చేసాడు. ఎందుకంటే ఓట్లు చీలితే ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా కొట్లాడితే వాళ్ళ అంటే దీనికి సంబంధించిన మమతా బెనర్జీకి వాయిస్ సంబంధించిన రావట్లేదండి, మమతా వాయిస్ బెనర్జీ రావట్లేదు. ఓకే అండి, ఇప్పుడు వస్తుందా అండి? వాయిస్ వస్తుంది, వాయిస్ వస్తుందండి. వాయిస్ రావట్లేదు, పీసీఆర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వస్తుందండి వాయిస్. ఓకేనా రామచంద్ర గారు? ఓకే ఉంది కదండి. మీ వాయిస్ ఓకేనండి, కంటిన్యూ. వినొస్తుంది మాట్లాడండి. అంటే ఒక దగ్గర వాళ్ళు ఇట్లా ఏదైనా ఇబ్బంది ఒకసారి చెకప్ చేసుకోండి, వాయిస్ వినపట్లేదు. మీకు ఒకరికి వినబడతలేదు, అందరికి వినబడుతుందండి. మూట్ కాదండి, పీసీఆర్ లోనే అది ఇబ్బంది ఉంది. లేదు, అందరికి వినపడుతుందండి. కంటిన్యూ రామచంద్ర గారు. మీరు మూట్ లో ఉన్నా రామచంద్ర గారు కంటిన్యూ. అయితే వాయిస్ రావట్లేదు. యాక్చువల్ గా ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేస్తే అక్కడ చీలడానికి మమతా బెనర్జీ గారి దీది ఓట్లు చీల్చే ఛాయిసెస్ ఉన్నాయి. దాని సందర్భంగా వస్తుందా నరేంద్ర గారు? వస్తుందండి. వస్తుందండి. అయితే యాక్చువల్ గా ఏంటంటే అక్కడ ఏమైతుందంటే వీళ్ళు అన్ని రకాలుగా ఆర్థిక వనరులు అనుకోండి, అధికారం అనుకోండి, ప్రతిదీ కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసే రకంగా అక్కడ ఉన్న అధికారులను అందరిని కూడా మార్చడము అన్ని రకాలుగా చేసి వాళ్ళు ఒక ప్లాన్ గా పోయారు. ఈ రోజు కాదు, 2-3 సంవత్సరాల నుంచి ఆ ప్లాన్ చేస్తున్నారు. అట్లనే ఓట్లు తొలగించే దాంట్లో కూడా ఉన్నది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుగా పోటీగా చేస్తే మళ్ళీ ఆడ ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంలో ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే చేయొచ్చు అండి. అక్కడ అదే తప్పించి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖచ్చితంగా ఏమైతుందంటే ఇప్పుడు ముఖ్యంగా ఏమైతుందంటే లోకల్ ఇప్పుడు చాలా మంది కూడా పార్టీ మారడం జరిగింది. అటు బీజేపీలో కొంతమంది వేరు, ఎక్కువ మటుకు మమతా బెనర్జీ దాంట్లో కూడా వేరు, అంటే తృణమూల్ కాంగ్రెస్ దాంట్లో పోవడం జరిగింది. దాని ఉద్దేశంలో కూడా చేయొచ్చు. కానీ మార్పులు తీసుకొచ్చి ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ దానికి సంస్థాగతంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందంటే నిజానికి కూడా ఎక్కడైతుందంటే అధికార దుర్వినియోగము, అధికారులు అంటే పూర్తిగా అన్ని రకాలుగా స్కాములు చేసిన వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ లో నుంచి అంటే తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇంకా వేరే ఇతరులను తీసుకొచ్చుకొని బీజేపీలో కలుపుకొని వాళ్ళని పునీతులను చేసే రకంగా నిర్మా వాషింగ్ పౌడర్ లాగా వాళ్ళని తయారు చేసుకోవడం ఒకటి, అదే రకంగా ఓట్ల తొలగింపు ఒకటి, అధికార దుర్వినియోగం ఒకటి, ఆర్థిక వనరులు కూడా పెంచడం ఒకటి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ గా చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్ అవుతారా కాదా, ప్రజాస్వామ్య బద్ధంగా అక్కడ ప్రజలు దాన్ని తిరస్కరించిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇండైరెక్ట్ గా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే పోటీతత్వంలో ఉంటే ఇక్కడ అక్కడ ఏమైతుందంటే అధికారం మొత్తం ఆ రకంగా బీజేపీ తీసుకొని పోరాడము, మత విద్వేషాలను రెచ్చగొట్టడము, ఇంకే రకంగా అన్ని రకాలుగా ఇంకా అంటే ఇండియా అనేది భారతదేశం అనేది అన్ని కుల మతాలకు రహితంగా అన్ని ఉంటే ఓన్లీ ఎలక్షన్ల మట్టుకు వచ్చేసి అన్ని రెచ్చగొట్టి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు సక్సెస్ కావాలని ప్రయత్నంలో బీజేపీ ఫెయిల్ అవుతుండొచ్చు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలుపుకుంటారు, దాంట్లో ఇబ్బంది లేదు. అంటే మాకు కాంగ్రెస్ కూడా నామినల్ గా కొన్ని వస్తుండొచ్చు అనేది, అంటే ఏ సర్వే చూసినా కానీ తక్కువనే వస్తున్నాయి. ఇక్కడ ఏ సర్వే చూసినా కానీ మాకు కొద్దిగా తక్కువనే వచ్చినట్టు కనబడుతున్నాయి. ఇక్కడ దీంట్లో చూసుకున్నా కానీ రైట్ రామచంద్ర గారు. ఏ రకంగా చూసినా కానీ మేము కాంగ్రెస్ పార్టీ కూడా ఇండైరెక్ట్ గా తృణమూల్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం జరిగిందండి. ఫ్యూచర్ లో కూడా అదే రకంగా ఉంటుండొచ్చు. ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో అందరు ఏకంగా అయినా కానీ ఇబ్బంది లేదు, ఎందుకంటే మార్పు అనేది సహజము.
ఇప్పుడు ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ అన్ని పార్టీలలో మార్చి వాళ్ళు అధికారంలో వస్తుకుంటూ వస్తున్నారు. అస్సాం అనుకోండి, ప్రతి దగ్గర కూడా, ఇక్కడ కూడా తమిళనాడులో కూడా అదే రకంగా జరిగింది. అదే రకంగా ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో కూడా అది జరిగింది. దాంట్లో టైట్ గా అంటే ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు అనే ఉద్దేశం ఉంది. కేరళలో మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీగా తీసుకోవడం జరిగింది. కేరళకు రావడానికి ఛాన్సెస్ ఉంది. కాంగ్రెస్ గా ఫుల్ఫిల్ గా ఈ రకంగా చూసుకున్నా, మామూలుగా చూసుకున్నా ఒక కేరళ మాత్రం ఉన్నది. అదే రకంగా అస్సాం, తర్వాత పుదుచ్చేరి, ఈ తర్వాత ఈ దీంట్లో కొద్ది తక్కువ ఓట్స్ ఉంటుంది. అస్సాంలో కూడా మేజర్ గా 30-40% కూడా ఓట్స్ వచ్చినాయి. అక్కడ కూడా పర్సంటేజ్ ప్రకారం కూడా చేంజ్ అవుతున్నది. కానీ ఒక్కసారి మాత్రం చేంజ్ కాకుండా వచ్చి ఓకే 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 రామచంద్ర గారు ఓకే ఓకే రామచంద్ర గారు, సమయం చాలా తక్కువ ఉంది. చివరిగా ఒక మాట మూర్తి గారు, ఇక్కడ ఇంకొక ప్రధాన అంశం నడుస్తుంది. ఏదంటే ఈ తమిళనాడుకు వచ్చేటప్పటికి టీవీకే పార్టీ ఎక్కడో చాలా దెబ్బ కొట్టిద్ది అనేటువంటి సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్స్ నడుస్తూ ఉన్నాయి. కొన్నేమో ఎగ్జిట్ పోల్స్ కేవలం డబుల్ ఫిగర్కే అటు ఇటుగా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు తలపతి విజయ్ సమావేశం ఏర్పాటు చేసి ఎవరైతే వాళ్ళ నాయకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన కొన్ని సందర్భాలు చూస్తే ఎక్కడో కొంత అన్నాడీఎంకేతో సత్సంబంధాలు పెంచుకోవచ్చు అవసరమైతే అనేటువంటి వార్త కూడా బయటకు వస్తూ ఉంది. సమయం చాలా తక్కువ ఉందండి, ప్లీజ్ మూర్తి గారు. మాట్లాడండి సార్. మూర్తి గారు, వాళ్ళకి ఆయనకు మాటలు వినబడతలేనట్టుండే, ఆయనకు కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్ మధుసూదన్ గారు, సమయం చాలా తక్కువ ఉంది. మీ మీద దీని మీద వాయిస్ వినపడుతుందో లేదో తెలీదు. ఆయన ఏం మాట్లాడారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఓకే మధుసూదన్ గారు అసలు రావట్లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ దగ్గర మూట్లు ఎక్కువైందా. మధుసూదన్ రావు గారు, మధుసూదన్ రావు గారు చెప్పండి. సరే మీరు కంటిన్యూ చేయండి ఆ టాపిక్. మరి మిగతా వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు అసలు ఏమి వినపట్టలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండి, దాంట్లో చెక్ చేసుకోండి ఒకసారి. రైట్, చర్చలో పాల్గొన్నందుకు నరేంద్ర గారికి, అదేవిధంగా మూర్తి గారికి, రామచంద్ర గౌడ్ గారికి, మధుసూదన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఓవరాల్ గా 5 రాష్ట్రాల మీద జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తా ఉంటే దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ప్రతిసారి నిజం అవ్వాలని లేదు. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ కూడా తలకిందులైన సందర్భాలు మనం చూసాం. ఏదైనప్పుడు కూడా మే 4వ తారీఖు వరకు మాత్రం ఈ ఫలితాల మీద వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.